హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రౌండ్ కాలర్ని అంటే ఫుల్ కాలర్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా క్లాత్ని తీసుకోవాలి. స్క్వేర్ ఫీట్లో క్లాత్ని తీసుకోవాలి. తర్వాత దీన్ని 4 ఫోల్డింగ్స్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. 4 సైడ్స్గా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఇటు సైడ్ ఒక క్రాస్ పాయింట్ ఉంటుంది కదండి, ఈ మూల, అక్కడి నుంచి దీన్ని రౌండ్ కాలర్ అని కూడా అంటారు. అందుకే ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి మనకు మామూలుగా 2 ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ కదా, సేమ్ ఇదే 2 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని రౌండ్ షేప్లో కలుపుకోవాలి మనము. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మామూలుగా మనకు కాలర్ లెంత్ ఎంత కావాలి, చిన్న సైజా పెద్ద సైజా అని పెట్టుకోవాలన్నమాట. 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను నేను. ఇదే 1.5 ఇంచ్ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కూడా రౌండ్ షేప్లో కలుపుకోవాలి మనము. ఈ విధంగా వస్తుందండి. దీన్ని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అదేవిధంగా మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది ఇది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా ఉంది కదండి. మనకు ఎంత మెజర్మెంట్లో కావాలంటే అంత మెజర్మెంట్లో చూడండి. 10 ఇంచెస్కు మామూలుగా రౌండ్ షేప్ తీసుకుంటాం కదా మనము. ఆ 10 ఇంచెస్ని ఇది ఫుల్ కాలర్ కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి మనము. ఈ విధంగా వస్తుంది మనకు కాలర్ అనేది. ఈ రౌండ్ కాలర్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్లో ఎలా ఫోల్డింగ్ చేసుకున్నాము అలా ఇలా కప్స్కాలు పెట్టుకోవాలి 4 సైడ్స్ కూడా. అదేవిధంగా ఇలా చూడండి, ఈ విధంగా కచ్చకాలు పెట్టుకొని ఇది షోల్డర్కి జాయింట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా, అది ఇలా వస్తుంది చూడండి. ఈ విధంగా వస్తుందండి ఈ రౌండ్ కలర్ అనేది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.